అందరికి క్షణార్థలా నేను మీ పోషకాకని ఈ తెలంగాణ చుట్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఓ గొప్ప సింగర్ని మీ ముందుకు తీసుకొచ్చినాము. అక్క మీది గది లవ్వాడిలా గన్ చేసుకుర్రా లేకపోతే మన పెద్దలు చూసిన సంబంధమేనా? జాలి పడ్డాడే నాపై మోజు పడ్డాడే నా ముద్దుల మహేష్ బావయ్యా, చక్కని మనసున్నోడమ్మా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా, చంద్రయ్యాల చూవమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుకురా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. మీరు ఇంత మంచి పాటలు పాడుతారు కదా, మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నారమ్మా? సాయి చందన్న అంటే నా లైఫ్లో బెస్ట్ సింగర్ ఇంకన్నా. పాలమూరు పిల్లగాడు బయలుదేరని, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెని, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెని, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసెని. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా, ఆ మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా. పంపిన దేవత అమ్మరా, తను లేకుంటే ఎవరికి లేదు జన్మరా, మన రాతలు రాసేవాడు బ్రహ్మరా, అమ్మ లేకుంటే తనకుండదు జన్మరా. దేవుడు పంపిన దేవత అమ్మరా, తను లేకుంటే ఎవరికి లేదు జన్మరా. అందరికీ దండాల. ఈరోజు ఓ గొప్ప సింగర్ని మీ ముందుకు తీసుకొచ్చినాము. ఈ అక్క పాటలు భలే పాడుతుందంట. మేము కూడా ఇంతకుముందుకు సెల్ ఫోన్లల్లో గైడ్లల్లో చూసినాం, బాగా చూసి వేరేటోళ్ళని అడిగినాం, గా బుజ్జి ఎవరు పాటలు బాగా పాడుతుందంట, జర ఆమె గురించి చెప్పురంటే పలానూరు అది ఇది అని చెప్పారు. ఇక ఈరోజు ఆమె దగ్గరకు వచ్చినాము. ఆమెకు అప్పట్లో సరైన సమయంలో సరైన అది దొరకక కొద్ది వెనుకబడ్డది, లేదంటే ఈరోజు టాప్ ఆమె మంచిగా వాడేటోళ్ళ లిస్ట్లో కూడా ఆమె పేరు ఉంటుండే. ఇక ఆమె ఇప్పటికైనా కూడా ఒకటే పట్టు, ఉడుము పట్టు పట్టినట్టు బాగా గట్టిగా పట్టింది పట్టు, ఎవరు మాట వింటలేదు. ఇక నేను వాడతాను నా పాటలు అంట అని చెప్పింది. ఇక ఆమె దగ్గర ఈరోజు మనం పాటలు పాడిపించుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా ఇక అక్కతన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. నమస్తే. ఇక మీరు పాటలు పాడతారంట, ఇట్లా ఆల్రెడీ చెప్పంగా వచ్చినాం మేము. సరే, మీ గురించి పరిచయం చేసుకొని మీ పేరు మీ ఊరు యాది జర మనోళ్ళకి చెప్పురి. నమస్తే అందరికీ, నా పేరు కుమారి, మాది మహబూబ్ నగర్ డిస్టిక్ నవాబ్పేట్ మండల్ అమ్మాపూర్ గ్రామం. ఇప్పుడు మీరు మీ ఊరు సొంతం, మీ అమ్మగారిది ఊరు ఎక్కడ? మా అమ్మ వాళ్ళది యాదాద్రి భువనగిరి డిస్టిక్ మలిగొండ మండల్ మల్లపల్లి గ్రామం. కుటుంబం గురించి మీ వాళ్ళ గురించి జర మాకు రెండు ముచ్చట్లు చెప్పురి. జర నాకు అమ్మ నాన్న ఒక చెల్లి. నాన్న చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. నేను పాటలు పాడడం అయితే ఆయన నుండే నేర్చుకున్నాను. మా నాన్నమ్మ నాన్న ఇద్దరు సింగర్స్. అంటే మీ అమ్మ నాన్న కూడా పాటలు పాడేటోళ్ళేనా? నాన్న నాన్నమ్మ. వాళ్ళ నుంచి మీకేమన్నా వచ్చిందా లేకపోతే మీరు? వాళ్ళ నుండే నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు మీ సార్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? అదే మీ ఆయన ఎట్లా చేస్తారు? ప్రజెంట్ అయితే ఓకే అన్న. అంటే నేను ఏ ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా చేయాలి, సాంగ్స్ పాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. ఇక ముందుగాల ఒకటి మనోళ్ళ కోసం ఫస్ట్ ఒక దేవుని పాటతో స్టార్ట్ చేద్దాము. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బల్లాన్నే చేతుల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతాము, డోలు
డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ మా డోలు సప్పుడే మోగింది డోలు డోల్. ఇగో నిన్న మొన్ననే బోనాల పండుగ అయిపోయా, ఇప్పుడు ఇక దసరా పండుగ కమ్మ అవి వస్తుండయి. ఇక బోనాల పాట అంటే ఎవరికైనా జర పెయ్యంతా నిఘాబరుస్తుంటది. ఇక మనలో కూడా జర అది బేస్ వచ్చినట్టుంది ఫస్ట్ పాటని కాబట్టి. అక్క ఇక మీరు గిట్లా పాటలు పాడుతున్నారు మంచిగానే. ఇక ఇంతకు మీకు పాటలు ఎట్లా స్టార్ట్ అయింది, పాటలు పాడుకో మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది జర మన కోసం? నేను ఫస్ట్ అసలు మా నాన్నే అన్న, నాకు మా నాన్న వల్లనే వచ్చింది కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు మా నాన్నతో గుర్తున్న బెస్ట్ మూమెంట్ అది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కూడా తెలియదు, ఆయనే చెప్తూ ఉన్నాడు అనమాట, పాడు పాడు అని చెప్పేసి. అప్పుడే నా ఫస్ట్ పాట. అప్పుడు ఫస్ట్ వాడిన పాట అంటున్నారు, ఒక్కసారి ఆ పాట. పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన బావనునే కాదా, గుండీల రైక దొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, సన్నని నడుముదానా నిన్నిడిసి బతకనే జానా, నా గుండె మీద మనసు నువ్వు నిలవదాయ వయసు, మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన బావనునే కాదా, మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన బావనునే కాదా. నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు పాడు పాడు అంటే ఫస్ట్ నేను పాడిన ఫస్ట్ పాట అన్నది. మీకు మొట్టమొదటిసారి వాడిన పాట ఈ పాట. అక్క మీది గది లవ్వాడిలా గన్ చేసుకురా లేకపోతే మన పెద్దలు చూసిన సంబంధమేనా? లేదన్న, మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అన్న. అసలు మీ ఇద్దరికి ఎట్లా పరిచయం ఏర్పడ్డది జర మన వాళ్ళ కోసం రెండు ముచ్చా. నేను హైదరాబాద్లో ఉంటుండే, తను నాకు హైదరాబాద్లో పరిచయం అవుతుంది. హైదరాబాద్లో పరిచయం, ఓకే మంచోడు అనిపించింది, లైక్ లవ్ చేస్తా. ఆఫ్టర్ 3 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ చేసిన 3 సంవత్సరాల తర్వాత లగ్గమాడిరా. అమ్మా బాగానే గట్టి ప్రేమనే ఇల్లదైతే. ఈ పొద్దు రేపు ఇలా లవ్ చేస్తారు, రేపు పొద్దుగల పెళ్లి చేసుకుంటారు, ఆవులు విడిచిపెడతారు. గట్లా తయారైన చూడులలో ఇలా ప్రేమ ఎంత గట్టిగా. ఇక మీ గురించి ఇంకా మరిన్ని ముచ్చట్లు తెలుసుకునే ముందల మీ గొంతు బాగున్నది కాబట్టి జర్ర పాటలు ఎక్కువ పాడించుకోవాలనే బుద్ధి పుడుతున్నది మాకు. జర్ర ఇంకొక పాట మీ గురించి తెలుసుకునే ముందల ఏదన్నా ఒక్క పాట అంటే మా సార్ కోసం డెడికేట్ చేస్తాను. మీ సార్కు మీ ఆయన నా కోసం పాడింది అనుకోండి, ఆయన కోసమే నేను పాడుతున్నాను ఇప్పుడు అదే సాంగ్. ఓకే, ఇంతకు ముందుకు ఆయన నీ కోసం పాడింది, ఇప్పుడు నువ్వు ఆయన కోసం పాడుతున్నావా? అయితే వాడు రిజర్రా. కోనసీమ కుర్రదాన్ని కుంటే మనసు ఉన్నదాన్ని, వాళ్ళు కనుల వయ్యారంతో మనసేదో చేసినదాన్ని, జాలి పడ్డాడే నాపై మోజు పడ్డాడే, జాలి పడ్డాడే నాపై మోజు పడ్డాడే, నా జూగువన్నే గాడమ్మా నా ముద్దుల మహేష్ బావయ్యా, చక్కని మనసున్నోడమ్మా నా మనసే దోచినవాడమ్మా, జాలి పడ్డాడే నాపై మోజు పడ్డాడే, జాలి పడ్డాడే నాపై మోజు పడ్డాడే. బాగానే వాడిరు, ఒకరంటే ఒకరు సై అంటే సై అన్నట్టు పాటలు పాడుతున్నారు. అయితే ఆయన కూడా పాటలు ఏమైనా వాడతాడా అమ్మ? ఏం లేదన్న. అక్క గింత మంచిగా వాడుతున్నావు నువ్వు, పాటలు బాగానే వాడుతున్నావు, కానీ నువ్వు ఎవరి దగ్గరైనా చదువు అదే నేర్చుకోనికే పోయినావా లేకపోతే సొంతంగానే పాటలు రాస్తూ పాడుతుంటివా? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదన్నా, కానీ ఎవరైనా పాడిన పాటలే నేను పాడుతున్నాను. నేను ఇప్పటి వరకు ఏం సాంగ్ రాయలేదు. రాతామని అనుకోలేరా మీరు ఎప్పుడు పాటలు కూడా? ఇంకంతా ఇప్పుడు ఆలోచించాలన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు రాలేదు అన్న కొంచెం డిస్కరేజ్ ఉంటుండే. చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రై చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు నానంటే బాగా ఇష్టం అన్నారు, బాగా బగ్గ ప్రేమ అని చెప్పారు. ఒక పాట నాన్న కోసం ఏమైనా వాడతారా, నాన్న డెడికేషన్ కోసం? మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా, ఆ మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా, నెల తల్లి తీసిన పంటరా మా అయ్యను
మరిచిపోదురా ఆ మాయ్యను నేనెట్లా మరిచిపోదురా పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతాడు పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతాడు నేల పొత్తిళ్ళల్లా పంట తీస్తాడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా ఆ మా నాన్నను నేనెట్లా మరిచిపోదురా మేము కడుపులున్నప్పుడు మొదలైంద భారం నేల మీద పడేదాకా చూపిన మమకారం మేము కడుపులున్నప్పుడు మొదలైంద భారం నేల మీద పడేదాకా చూపిన మమకారం గుండె మీద ఎత్తుకొని పాడిన వజోలా అమ్మలేనప్పుడు మాకు పోసిన బులాల మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా ఆ మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా నేల తల్లి తీసిన పంటరా మా అయ్యను నేనెట్లా మరిచిపోదురా ఆ మా అయ్యను నేనెట్లా మరిచిపోదురా నాన్న పాట పాడుకుంటా కళ్ళలా నీళ్ళు తెచ్చుకున్నావు బిడ్డ బాగానే పాట పాడినావు ప్రతి ఒక్కరికి దాదాపు తల్లి నవమాసాలు మోస్తే నవమాసాల తర్వాత భూమిపైకి వచ్చినప్పటి నుంచి పెరిగి పెద్దగా అయ్యి పెళ్లి చేసే వరకు బాధ్యతలంతా ఒక తండ్రి చూసుకుంటాడు కాబట్టి ఎంతో తండ్రి పాత్ర చాలా కీలకం ప్రతి ఒక్కరి జీవితంలో కాబట్టి చాలా అద్భుతంగా మీ నాన్న కోసం ఒక పాట వాడిరు కాబట్టి మీరు గప్పుడు తెలంగాణ ఉద్యమము గవి గివి స్టార్ట్ అయినాయి అప్పుడు గప్పుడు మీరేమన్నా పాల్గొన్నారా గట్లల్లా పాడినా నా కెరియర్ అక్కడ నుండే స్టార్ట్ అయినా నేను 2010 నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నా ఫస్ట్ 2010లో మా వెలిగొండ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అక్కడ ధర్నాలు జరుగుతున్నాయన్న స్టార్టింగ్ అక్కడే నేను పాట పాడడం స్టార్ట్ చేసిన స్కూల్ నుండి ధర్నా చేసేసి స్కూల్ ఆఫ్ చేసి అందరం ధర్నాకు స్కూల్ స్టూడెంట్స్ కూర్చున్నప్పుడు స్టార్ట్ చేసినాను అంటే నువ్వు స్కూల్ ఒకటి కూడా పాటలు పాడడానికి ఒకేదానివి అయితే పాటలు అంటే అంత ఇష్టం అన్న అసలు ఎట్లా అంటే ఇంకా ఆ పాట పాడడం కోసం ఈ క్షణం పక్కన ఏం జరుగుతున్నా నాకు అంత అనిపించదు కానీ ఆ పాట అంటే ఇంకా అదొక రకమైన సంతోషం ఇంకంతే ఇక అప్పట్లో ఉద్యమం కూడా బాగా జోరుగా నడిచింది ఇక అందులో ఇంకా యాదాద్రి భువనగిరి ఇంకా దగ్గర పట్టణానికి దగ్గర ఉంటది కాబట్టి ఇంకా బాగా కీలకంగా ఏమున్నా పట్టణంలోనే జరుగుతుండే ఎక్కువ లొల్లులు దాడులు పల్లెటూర్లలో ఏం జరగకపోతుండే పల్లెటూరులు ఇక గోషి గొంగడి అన్ని చదువుకొని పట్టణం పోయి బాగా కొట్లాటలల్లో ఇట్లా బాగా కష్టపడి అప్పుడు తెలంగాణ తెచ్చుకున్నారు అప్పుడు ఇట్లాంటి బుజ్జి వాళ్ళు ఇట్లాంటి పిల్లలు బాగానే కొన్ని వేల మంది పిల్లలు బలిదానాలు చేసారు పాటలను కూడా మస్తు వాడుతుంటే కొంతమంది పాటలు వాడుకుంటూ కూడా ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో స్టేజ్ల మీద ఎన్నో గొప్ప గొప్ప పాటలు వాడిరు వాళ్ళ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కొట్లాట ఒక ఎత్తు అయితే వీళ్ళ పాటలు అంతం ఊళ్ళో ఉన్న ముసలవ్వ కాడికి వెళ్ళి సోర పొలగాని కాడికి వెళ్ళి ఒక పాట పాడితే పాట వల్ల స్ఫూర్తి తీసుకొని ఉద్యమం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అప్పుడు బాగా కష్టపడ్డ అమరులు అందరికీ మన ఛానల్ తరపున శరణార్థి తెలంగాణ ఉద్యమంలో బాగా తిరిగినా అంటే బాగానే పాటలు వాడినా అంటున్నావు ఇప్పుడు మనోళ్ళ కోసం గప్పటి పాట ఏదన్నా అప్పుడు ఎక్కువ నిన్ను అడిగి మరీ పాడిపిస్తున్న పాట ఏమన్నా ఉన్నదా అమరవీరుల కోసం నిజంగానే చాలా మంది వేల మంది బలిదానాలు అయ్యారు అంతమంది చనిపోయినందుకు మనకు తెలంగాణ వచ్చింది ఒకసారి వాళ్ళని కూడా స్మరించుకుందాం ఒక్కసారి అక్క పాట పాడి మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుందమో విద్యార్థి వీరులారా జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా అలుకు జల్లి ముగ్గు వెళితే సుక్కాలయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు గరిగి సినుకులయ్యి రాలి టు పంట సేళ్ళగా పూగాసి ఇంటి కుండలుడికినట్టు మీరు సర్ది తిని పోతారా విద్యార్థి వీరులారా చదువు చెప్పి పోతారా విద్యార్థి అమరులారా మీరు పూగనక కన్నా తల్లి కంటి శోకం పెట్టబట్టే నడకెరగక కన్నా తండ్రితో వాకెదురు చూడాం మల్లె పూల నవ్వుల కోసం అక్క చెల్లెలు అడుగబట్టే
మీరు మందాలిచ్చిపోతారా విద్యార్థి వీరులారా, మటాలాడిపోతారా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుందామో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నామో విద్యార్థి శూరులారా. పల్లె నిడిసి పట్నం వెళ్ళి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి చరిత్రనే తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలు తొలగవని మీరు అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా, గీరవ్వలైతారా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుందామో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నామో విద్యార్థి శూరులారా, జగడమాడుతున్నామో విద్యార్థి శూరులారా. వావ్ సూపర్ వాడిర్రు అక్క. ఇగో గప్పుడు కాలేజీలలో పోరగాళ్ళు గాళ్ళు గెలు ఉంటుంది. ఒక కాలేజీలలో ప్రోగ్రాంలు పెట్టినప్పుడు ఈ పాటలు వాడి గాలని బాగా చైతన్యపరిచిన పాటలు అంట. ఇవి పాటలు ఉద్యమ పాటలు బాగానే వాడిని అంటున్నావు, ఉద్యమాలలో బాగానే తిరిగినా అంటున్నావు. గా ఉద్యమంలో గది ఏదో అంటారు కదా, గా సాంస్కృతిక సారది ఏదో ఉంటుంది. గల్లా ఏమన్నా మీకు నౌకరీ ఏమన్నా దొరికిందా బిడ్డ? లేదన్న, అంటే జాబ్స్ వచ్చినప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నా. స్టూడెంట్ కదా చదువుకోవాలి అని చెప్పేసి అప్పుడు జాబ్ ఇవ్వలేరు. ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పేసి చెప్పారు, కానీ అది కూడా పడలేదు. ఇప్పుడు మాత్రమే నోటిఫికేషన్ పడుతుంది, చూడాలన్న అది కూడా. మీరు మీకు అంటే మీకు అప్పుడు ఇక ఏజ్ లేకుండా ఉంటుంది, చిన్నగా ఉంటారు కాబట్టి మీకు అప్పుడు రాలేదు. ఈసారి వస్తే తప్పకుండా మీరు అప్లై చేసుకోరు బిడ్డ, మీకు 100% వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే మీరు బాగానే తిరిగినాం బాగానే వాడినాం అంటున్నారు కదా. ఇక అదేమంటారు, ఏమైనా అవార్డులు వచ్చినాయా అప్పుడు ఏమంటారు స్టేజ్ల మీద? ఏమేమి అవార్డులు వచ్చింటాయి? రవీంద్ర భారత్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు వచ్చిందన్న, బెస్ట్ సింగర్ అవార్డు ఇచ్చారు. బెస్ట్ సింగర్ అవార్డు. ఇంకా మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోయిన ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఏమన్నా ఉన్నదా? ఉన్నదా? ఏది అమ్మ జర్ర మనోళ్ళు? అది 2017లో అన్న, మా ఒలిగొండ మండల్ సాంబశివుడు ఉద్యమం. సాంబశివుడు అన్న అప్పట్లో బాగా నక్సలైట్లా ఉంటుండే, దాంట్లోకి వెళ్ళి తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యి అంతా యువకులను అంతా బాగానే చైతన్యపరిచి బాగా కొట్లాడిండు తెలంగాణ కోసము. కాల్చి చంపారంట ఎవడో పోరాడు. ఆయన ప్రోగ్రాంలోనే అన్న, ఆయన వర్ధంతి సభ. అక్కడ నాకు తెలిసి దాదాపు ఒక 150 మందికి పైన కళాకారులు. 150 మంది మీద తక్కువ అంచనా. కళాకారులే అంటే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులే అంతా. ఇక అక్కకు మించిన వాళ్ళే ఉంటారా అప్పుడు. అంతమంది ప్రోగ్రామ్ లో కూడా అక్క పాల్గొన్నదంటే చిన్న మాట ఏం కాదు. ఆ రోజు నాకు చాయిస్ ఇచ్చారు. ఇక స్టేజ్ మీద వాడిందంట ఒక పాట. ఆ పాట అంటే మీకు ఎక్కువ గుర్తింపు తెచ్చిన పాట ఆ స్టేజ్ మీద, ఎక్కువ నువ్వు వాడిన పాట ఏదా ఆ స్టేజ్ మీద? సాంబశివుడు. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్యాల చూవమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశము కూతురగాన్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డిగూడ. దాసిరెడ్డిగూడములు కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. నల్లమల్ల అడుగులల్లో బిల్లం బయలేసినాడు, ఫారం మిలిటరీ బలగాలను గడగడ వణికించినాడు. 100 మంది చుట్టూ ముట్టిన బెదరలేదురో, తొడగొట్టి శత్రువులకు సవాల్ విసిరెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. సూపర్ పాట. ఈ పాటతోటి ఇక అంతా ఇక ఎగురుకుంటే ఉండొచ్చు నాకు తెలిసి. ఈ పాట మన సింగరు ఏపూరి సోమన వాడి అనుకుంటా. మీరు ఇంత మంచి పాటలు పాడుతారు కదా, మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నారా అమ్మ? నేనైతే మా నాన్నని చూసే నేర్చుకున్నాను. నాకు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాకుండా అంటూ ఉంటే నాకు సాయి చంద్ అన్న అంటే నా లైఫ్లో బెస్ట్ సింగర్. ఇంకన్నా సాయి చంద్ అన్న నాకు చాలా ఇష్టం. మొన్ననే కాలం చేసిండే, మంచిగా పాటలు పాడుతుండే. కేసీఆర్ సారు ప్రోగ్రాంలు అన్నీ బాగా నడిపిస్తుండే. సాయి చంద్ అన్న అంటే బాగా పాట. ఇక అన్న కోసం ఏమన్నా ఒక పాట పాడతాం. పాలమూరు పిల్లగాడు
వాడు బయలుదేరని ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెని అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెని స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసెని అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పాలమూరు పిల్లగాడు బయలుదేరని ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెని అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెని స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసెని. నిజంగానే పాలమూరు మట్టి బిడ్డ ఎందరో కళాకారులను ప్రోత్సహించు అందరినీ కలుపుకపోయే స్వభావం కలిగిన సాయి చంద్ గారు ఈరోజు మన మధ్యన లేరు కాబట్టి వారికి మన ఛానల్ నుంచి శరణార్థి జరుపుతున్నాం. ఇక నిన్ను బాగా పాటలకు ప్రోత్సహించే వ్యక్తి ఎవరమ్మా మీకు? ఇప్పుడైతే మా అమ్మాయి అన్న. ఇంకా నేను ఎక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా కూడా నాకన్నా ముందే నా కోసం అన్ని ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే లేసేసి నా కోసం అన్నీ చేస్తుంది. తన కోసం ఎంత చేసినా తక్కువ అన్న. నాకు తెలిసి ఈ కాలంలో అంటే చాలామంది ఆడపిల్ల కదా పాడడానికి అవసరమా, బయటికి ఎందుకు పంపిస్తారు అవసరమా అన్నా కూడా నా కోసం ఆలోచించి కేవలం నా ఇష్టాన్ని గౌరవిస్తూ నా కోసం ప్రతిదీ చేసిందన్న. ఆమెకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆ జీవితం మొత్తం. నిజంగానే ఈ కాలంలో ఎట్లున్నదంటే ఆడపిల్లలను బయటికి పంపకుండా అట్లా బాగా నడుస్తుంది. అయినా కూడా ఒక కన్న తల్లి నేను పడ్డ కష్టం పడొద్దంట అని చెప్పేసి ఒక వెన్నుతట్టి ముందుకు నడిపిన వ్యక్తి వాళ్ళ అమ్మనంట. బాగానే ఒకసారి అమ్మ కోసం ఒక మంచి పాట పాడుకున్నా. దేవుడు పంపిన దేవత అమ్మరా, తను లేకుంటే ఎవరికి లేదు జన్మరా, మన రాతలు రాసేవాడు బ్రహ్మరా, అమ్మ లేకుంటే తనకుండదు జన్మరా, లాల పోస్తుంది నీకు లాలి పాడుతుంది, బువ్వ పెడుతుంది నిన్ను బుజ్జగిస్తూ ఉంది, నువ్వు ఆడుకుంటే చాలు తను ఆడుకుంటుంది, నువ్వు నవ్వుతుంటే చాలు తను మురిసిపోతుంది, నువ్వు ఏడిస్తే చాలురా తను ఏడుస్తుందిరా, దేవుడు పంపిన దేవత అమ్మరా, తను లేకుంటే ఎవరికి లేదు జన్మరా, మన రాతలు రాసేవాడు బ్రహ్మరా, అమ్మ లేకుంటే తనకుండదు జన్మరా, నీ కోసం అమ్మ ఎన్నో గుళ్ళే తిరిగేనురా, నీ కోసం అమ్మ ఎన్నో పూజలు చేసేనురా, నీ కోసం అమ్మ ఎన్ని కలలో కంటుందిరా, నీ కోసం ఎన్నెన్నో కష్టాలే పడెనురా, నువ్వు తన కడుపులో పడ్డావని తెలియగానే తనలోనే తను మురిసిపోతుందిరా, నువ్వు తన కడుపుల నుండి పెరుగుతూ ఉంటే అమ్మ పడరాని ఇబ్బందులు తను పడుతుంది, వెన్నుపూస వంగుతుంటే దేవుడా చెప్పలేని బాధలురా రాముడా, పక్కటెముక కదులుతుంటే కృష్ణుడా చెప్పుకొని నొప్పులురా దేవుడా, అయినా నీ కోసమమ్మ అన్నీ మరచేనురా, తన ప్రాణాలే నీకు ఫనంగా పెడుతుందిరా, ఆ యముడినైనా నీ కోసం ఎదురిస్తానందిరా, తను చావుతో పోరాడి నీకు జన్మనిచ్చెరా, తను చావుతో పోరాడి నీకు జన్మనిచ్చెరా. దండాలు తల్లి. తల్లి గురించి ఇంత మంచి పాట పాడినందుకు. ఒక జన్మ ఎత్తాలంటే తల్లి తప్పనిసరి ప్రతి ఒక్కరి జీవితంలో. ఆ దేవుడికైనా కూడా జన్మ కావాలంటే ఒక తల్లి కావాల్సిందే.
అలాంటి గొప్ప తల్లుల గురించి ఒక అద్భుతమైన పాట పాడినందుకు మీకు దండాలు చెప్తున్నాము. సరే, ఒక్కసారి అందరినీ జర్రగా బాధలకు తీసుకుపోయినావు కదా, బాధల నుంచి జర్ర బయటికి నీకే జర్ర ఒక మంచి ఊపున్న పాట పాడమ్మా మనం. ఉడుగు సెట్టుకు ఎరగట్టిన డంగబు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంగబు జందారిలో. ఉడుగు సెట్టుకు ఎరగట్టిన ఉడుగు సెట్టుకు ఎరగట్టిన ఉడుగు సెట్టుకు ఎరగట్టిన డంగబు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంగబు జందారిలో. ఇసుకలోన ఇల్లు గట్టిన డంగబు జందారిలో వస్తడేమో ఉండి పొమ్మను డంగబు జందారిలో. ఇసుకలోన ఇల్లు గట్టిన ఇసుకలోన ఇల్లు గట్టిన ఇసుకలోన ఇసుకలోన ఇల్లు గట్టిన డంగబు జందారిలో వస్తడేమో ఉండి పొమ్మను డంగబు జందారిలో. సిల్లి కుండల సల్ల చేసిన డంగబు జందారిలో వస్తడేమో తాగి పొమ్మను డంగబు జందారిలో. సిల్లి కుండల సల్ల చేసిన సిల్లి కుండల సల్ల చేసిన సిల్లి కుండల సల్ల చేసిన డంగబు జందారిలో వస్తడేమో తాగి పొమ్మను డంగబు జందారిలో. వస్తడేమో తాగి పొమ్మను డంగబు జందారిలో. వస్తడేమో తాగి పొమ్మను డంగబు జందారిలో. పాట బాగానే గమ్మత్తుగా మస్తు జోష్ మీద ఉన్నది, కానీ అది డంక బుజారి అది అంటే ఏందమ్మా జరా? నాకు కూడా మీనింగ్ తెలియదు అన్న, నేను కూడా వేరే వాళ్ళు మాడికైనా నేర్చుకున్నాను. అదొక రిధం గురించి తీసుకున్న పదం అయ్యి ఉంటుంది అంతే కదా మీకు. ఇక మంచి ఇప్పుడు జానపద పాటలు పాడమ్మా జర్ర మన కోసం. పలుగురాళ్ళ పడులది బాపోచమ్మ గుళ్ళు అది కనుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. పలుగురాళ్ళ పడులది బా పలుగురాళ్ళ పడులది బా పలుగురాళ్ళ పలుగురాళ్ళ పడులది బాపోచమ్మ గుళ్ళు అది కనుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. భువనగిరి కిల్లా మీద బోనాలాట మామ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము. పలుగురాళ్ళ పాడుల దిబ్బా పలుగురాళ్ళ పాడుల దిబ్బా పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మ గుళ్ళు అది కనుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. ఈ పాట వింటే ఇక ఊళ్ళల్లో ఉన్న అమ్మలక్కలు ఎవరు మాట వినరు. ఇక ఈ పాట ఆడైనమాట ఎగురు ఇక బతుకమ్మ టైంలో అయితే బాగా మారుమవుతుంది ఈ పాట. పాటలు అయితే బాగానే ఉన్నాయి, బాగానే వాడుతుర్రు. ఇంకా ఇప్పుడు ఊర్లలో వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటారు అమ్మ, నువ్వు పాటలు పాడుతుంటావు ఇంటి చుట్టుపక్కల అమ్మలక్కలు ఏమన్నా అంటున్నారా, నువ్వు గట్లా వాడతావు గిట్లా వాడతావు గట్ల ఏమన్నా? ఏం లేదన్న, ఇప్పటి వరకు అయితే బాగానే వాడుతున్నాం అని చెప్పారు. అంతే, ఇక్కడ కూడా నేను ఎలక్షన్ చేసిన లక్ష్మారెడ్డి సార్ ప్రచారం చేసినప్పుడు కూడా మా ఊర్లో ఈ ఊర్లో వాడడం కోసమే ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేసిన బాగానే ఉందని చెప్పారు అందరూ. ఈ నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్యే సార్ ఎలక్షన్లలో అది ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గా పార్టీ నుంచా జర్ర పాటలు గంట వాడిన ప్రచారంలో వాడిన పాటలు ఏమైనా 2-3 మనోళ్ళ కోసం పాడుతున్నా. రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలరన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం. ఆకుపచ్చ సందమామ కందెను సాయం వర్ధిల్లేనంట ఇక మన వ్యవసాయం. మచ్చలేని పాలనలో పచ్చబొట్టుల మన రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. నిజంగానే అప్పుడు కేసీఆర్ సార్ పాలనలో ప్రతి ఊరు వాడ పల్లె మొత్తం సస్యశ్యామలంగా కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము గాయల నుంచి ప్రతి ఊరుకు దాదాపు ఇంకా నీళ్ళు వచ్చినాయి. కొన్ని ఊర్లకు ఇంకా కొన్ని ఊర్లకు వచ్చేది ఉంది. ఇంకేమైనా పార్టీల పైన అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలారండి దగాబడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములారలండి. పద్యమల్లె ఉద్యమాన్ని పలుకుతున్న ఓరుగల్లు కిల్లగోడ ఇటికలు తొడగొట్టెర తమ్మి కిల్లగోడ ఇటికలు తొడగొట్టెర తమ్మి. సాయుధ సంగ్రామంలో ఆయుధాల కాహుతైన అమరుల రక్తం పిడికిలి బిగించే మళ్ళీ
అమరుల రక్తం పిడికిలి బిగించే మళ్ళీ పోయే ప్రాణం కోసం స్వార్థం ఎందుకు తమ్మి పొందే లాభం కోసం ముందడుగు వేయమని అదిగదిగో 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 తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి దగాబడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములారలండి. ఈ ఉద్యమానికి అందరినీ పిలుస్తున్న పాట ఇది. అవునన్నా. ఊరుగల్లు కిల్లా తొడగొట్టి పిలుస్తున్నట్టు అట్లా పాట బాగానే ఉందమ్మా. ఇంకా ఏమన్నా పాటలు అంటే ఇంతకు మిమ్మల్ని ఈ ప్రోగ్రాంలకు ఎవరు తీసుకుపోయేటోళ్ళమ్మా? నాకైతే జస్ట్ మా అమ్మ సపోర్ట్ చేస్తుండే. నన్ను అయితే మా అక్క వాళ్ళ భర్త పేరు హరికృష్ణ, మా వల్లిగొండ మండల్, పక్కన వేరే అన్న. ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఏ టైం అయినా సేఫ్గా నన్ను తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ మన పాలమూరు జిల్లాలో చేసినావు కదా కొన్ని ప్రోగ్రాంలు, ఇంకా పాలమూరు జిల్లాలో ఎవరు తీసుకోబోతుండే? ఇక్కడైతే మమ్మల్ని జయప్రకాష్ అన్న టీంలో పోయినా, ఉన్నది నాగర్ కర్నూలు డిస్టిక్. మా సార్ తీసుకెళ్ళి తీసుకొస్తుండే ప్రతిరోజు. అంటే అక్కడ కూడా మీ ఆయన తోడే ఉంటుండే ఇంకా ప్రతి విషయంలో. అంటే ఈ విషయంలో బెస్ట్ అయితే మస్తు సపోర్ట్ చేస్తాడన్న. గదేదో మాట విన్నమ్మా నేను, నాకు మీ ఇంటి పక్కల ఒక ముసలావ చెప్పింది, గా బుజ్జిని నేను పెళ్లి చేసుకోవాలంటే నన్ను పాటలు బంద్ చేయమన్నాడంట నేను మీ ఆయన. అది నిజమేనా తల్లి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా ఊర్లో ఎట్లుంటుంది అన్న, వద్దు అవసరమా పాటలు పాడడానికి పోతుందంట పిల్ల, అట్లుంటుంది ఇట్లుంటుంది అంటారు. కానీ ఆ కారణానికి ఫస్ట్ అయితే వద్దని చెప్పారు. పెళ్ళికి ముందే అంటే మేము లవ్ చేసుకునే ముందే తను ప్రోగ్రామ్స్ ఏం వద్దు నార్మల్గా ఉండు అంటే సరే చూద్దాం ఏదో ఒక రోజు నా గురించి తెలిసి ఒప్పుకోకపోతాడా అని ఒక చిన్న ఆశతో మేము పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఆయన అయితే నాకు సపోర్ట్ చేసి మొత్తానికి అయితే పాటలు ఇంట్లో వాడి ఒప్పించిన. ఇంట్లో వాడినా చాలా సార్ ఇంట్లో ఎట్లాంటి పాటలు పాడుతుంటావమ్మా? నేను ఎక్కువ నాకైతే లవ్ ఫెయిలియర్ సాంగ్స్ ఇష్టం అన్న. ఇప్పుడు గణ అనే ఒక అన్న లవ్ ఫెయిలియర్ సాంగ్ పాడింది కదా, నాకు ఆయన సాంగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, గణ పాటలు పాడతాడు రౌడీ మేఘనతో యాక్టింగ్ చేస్తారు కదా. ఒక్కసారి ఆ పాట మనోళ్ళ కోసం. దసరా పండుగ ఊరంతా ఉండగా మహారాణి నువ్వలా నాకై ఎంతో ప్రేమగా జమ్మి ఆకురా చేతుల పెట్టి కౌగిలించుకొని జన్మ జన్మలు కలిసుందామని ప్రేమ వంచుకొని జాతరంతా నిన్ను చూసుకుంటని ఎనుక తిరిగేటోని రాత్రిరంతా నిన్ను తలుసుకుంటూ నేనిదురబోయేటోని ఆ రోజులు అన్నీ గుర్తొస్తుంటే బాధ అనిపిస్తుందే నీ పక్కన వేరే వాడిని చూస్తే ప్రాణం పోతుందే ఓ నాలాగే నువ్వు కూడా ఈ బాధను మోస్తున్నావానే కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను విడిపోతామనుకోలేదమ్మా ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెళ్ళిపోయావమ్మా చీరను కట్టుకొని గౌరమ్మను ఎత్తుకొని బజారు మీదొచ్చి నువ్వు బతుకమ్మాడంగా దూరం నుంచి నిన్నే చూస్తూ మురిసేవానమ్మా ఈ దుఃఖంతో ఇంకెన్నాళ్ళు బతకాలే బొమ్మ కలిసున్న కొన్ని రోజులు వరమనుకుంటానే నీ ప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటానే ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో లేదో ఓ ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో లేదో ఆ జన్మల కూడా ఇప్పటిలాగే వదిలేస్తావేమో కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను విడిపోతామనుకోలేదమ్మా పాట చాలా బాగానే ఉన్నది బుజ్జ. కాదు అంటే బుజ్జి విడిపోయినాక మళ్ళీ ఇట్లా విడిపోయినామంట అని చెప్పి గుర్తు చేసుకుని కోసం అన్నయ్య వాడుకున్నాడు
నాకు మంచిగా అనిపించి నేర్చుకున్నా. అది రీసెంట్గానే వచ్చింది అన్నమాట. ఇంకా మీ ఇంట్లో నువ్వు మీ ఆయన ఉన్నప్పుడు ఎక్కువ నువ్వు పాటలు పాడుతుంటే ఏమని అంటుండేనా? ఎట్లాంటి పాటలు పాడుతుంటే ఎక్కువ? నేను అంటే అన్ని నార్మల్గా ఆయన వినడం కోసమే పాడతాను అంతే. ఎక్కువ బాగా మర్దన సాంగ్స్ అలాంటివి పాడతాను. ఇంకొకటి గట్లాంటిది మీ ఇద్దరు జంట గుండెకి ఇల్లన్నీ మల్లెలు యాడియోయి మరిది లావుగా మరపడ్డాయోయి, నా మరిది లావుగా మరపడ్డాయోయి. మరు మల్లె తోటకు నీళ్లు గట్టబోతే నిండుకున్నై మల్లెలమ్మ, వదినమ్మ నిండుకున్నై మల్లెలమ్మ. పెయ్యన్ని గిచ్చులు పై నిండా మచ్చాలు యాడియోయి మరిది లావు గీతలు పడ్డాయోయి, నా మరిది లావు గీతలు పడ్డాయోయి. రెండు మండల నడుమ కొమ్మలు గొట్టంగా గుచ్చుకున్నై మండలమ్మ, వదినమ్మ గుచ్చుకున్నై మండలమ్మ. నార్మల్గా నేను అయితే ఇలాంటి సాంగ్సే పాడతానా. ఇంకా ఆయనకు కొంచెం అంటే జానపదం కదా అని ఎట్లుంటుంది, అది ఎందుకు ఇదెందుకు అని అంటూ ఉంటుంది అనమాట. నార్మల్గా అంటే ఎక్కువ నిన్ను అడిగి పాడిపించుకునే పాట ఏమైనా ఉన్నదా? ఈ పాట వాడు నా కోసం మాట అని అడిగి అడిగి మరి పాడిపించుకుంటాను ఒకసారి. ఓకేనా, నేను మా సార్ కలిసి పాడుకుంటాం. అంటే కేవలం నా కోసం మాత్రమే ఆయన సాంగ్ నేర్చుకుంటా. నీ కోసం మీ ఆయన పాట నేర్పించినావు మొత్తానికి. అంటే పాటనే వద్దన్నాడు ఒకప్పుడు, ఇప్పుడు ఆయనకే నువ్వు పాట నేర్పించే స్థాయికి చేసినావు మొత్తానికి. మేము మాది భువనగిరి డిస్ట్రిక్ట్ కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు సరదాగా ఇంకా సాంగ్ పాడుకుంటూ ఉంటాం. ఈ పాట పాడుకుంటా ఇద్దరు కలిసి పోతుంది. నేను ఫీమేల్ వాయిస్ పాడతా, తను మేల్ వాయిస్ పాడతా. అంటే ఇది ఇద్దరు కలిసి పాడే పాటనా? సరే ఒక్కసారి మనోళ్ళ కోసం జర్ర ఇంపి జర్ర కథ. రంచేరు కట మీద రాయం చూసిరలే సుగుణాని మోకము, బంగారు తెరలే సుగుణాని మోకము. అవి నేను గటలేను బమదీరలేదురా మనసైన మల్లేశ, బమదీరలేదురా మనసైన మల్లేశ. ఫిరముంటే ధర చేసి కోనిస్తపాయే సుగుణ ఓ సుందరి, ఇప్పుడు క్షణమే బండెక్కరాదే. అంటే అది ఎట్లుంటా అంటే ఒక కొత్త చీర బాగుంది కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన అడిగితే దానికి ధర ఎక్కువ ఉంది కదా అన్న, అందుకే అంటే మా స్తోమతకి నేను కొనలేను అని చెప్పేసి నేను చెప్తుంటే అప్పుడు ఆయన చెప్తాడు అనమాట. ఫిరముంటే ధర చేసి కోనిస్తపాయే సుగుణ ఓ సుందరి, ఇప్పుడు క్షణమే బండెక్కరాదే. అప్పుడు అంటే ఆయన కోనిస్తా ఇప్పుడు నా ఎమ్మట్రా అని చెప్తే మా వాళ్ళు చూస్తారు అని చెప్పేసి నేను ఊరవతల బండపు నేనొస్తా పారో, మనసైన మల్లేశ బండెక్కుతారో నీ బండెక్కుతారో. ఊరవతల బండపు నేనొస్తా పారో, మనసైన మల్లేశ బండెక్కుతారో నీ బండెక్కుతారో. ఇక మొత్తం మీద శీరగొనికే తయారయ్యారు. ఆయననేమో ఊరు బయటికి రమ్మంటాడు, నువ్వు బయటికి వస్తా అని చెప్తావా? ఇంకా ఇంకా జర్ర ఏదో ఒక టీవీ కార్యక్రమంలో ఏదో పాటలు వాడికి పోయినావంట. అంటే నువ్వు అది డాన్స్ కూడా చేస్తావట ప్రోగ్రాంలల్లో. ఇంకా డాన్స్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు ఎవరు పక్కకు తప్పుకుంటే నువ్వు పాటలు పాడిన సందర్భం ఉన్నదంట. నాకు మీ ఇంటి పక్కల ఎల్లవా చెప్పినోడే గా బుజ్జి గిట్లా పోతే గిట్లా అయ్యిందయ్యా అని చెప్పి. ఒకసారి గా పాట అసలు ఏం జరిగింది ఆ రోజు గది ఒకసారి జరమ్మా చెప్పు మనలో. వేరే ఆమెని సింగర్గా పిలుచుకురన్నా, అది దూరదర్శన్ ఛానల్, యాదాద్రి దూరదర్శన్ ఛానల్లో వేరే అమ్మాయిని సింగర్గా పిలిచారు, నన్ను డాన్సర్గా పిలుచుకోరు. ఓకే, అక్కడికి వెళ్ళాక తను పాడలేకపోయింది, నాతో పాటు వేరే డాన్సర్ వచ్చారు. ఆయన నన్ను అంటే అక్కడ చెప్పారు ఆమె భయపడుతుంది, తను పాడుతుంది కన్ఫామ్గా, ఇంతకుముందు ఆల్రెడీ ఇందులో ఒక షో చేసిందని చెప్పేసి అంటే నా మీద నమ్మకంతో తను అక్కడ పాడిపించారు. అంటే ఇంతకు ముందుకు ఒక అందులో కూడా మళ్ళీ ఇంతకు ముందుకు ఒక ప్రోగ్రామ్ చేసినట్టున్నావు. అవునన్నా, మళ్ళా రెండోసారి నువ్వు ఊపితే ఇట్లా అయ్యింది. అక్కడ నువ్వు వాడిన పాట ఏమన్నా ఉన్నదా? ఒకసారి ఆడపిల్ల కోసం పాడినా, ఆడపిల్ల గురించా? ఒక్కసారి. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదులాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపు
కడుపులో పిండాన్ని కత్తులతో కోస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండే చీదరింపులే తోడు ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకాన బయటికెళితే చాలు ఎప్పుడీ మగబోను మానవత్వం మరిసి రాక్షసత్వంతోని అయ్యో దేవుడా మగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోని అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఈ పాట అంటే ప్రతి ఒక్క గుండె కదులుతుందమ్మా. ఈ మధ్య ఇంత టెక్నాలజీ వచ్చింది కానీ ఈ టెక్నాలజీ మంచి కోసం వాడతలేరు. ఈ మధ్య ఏమైందంటే కడుపులో పిండం ఉండగానే కడుపులనే చంపేస్తుర్రు. ఆడపిల్ల అని తెలిస్తేనే, ఆడపిల్ల అని తెలిసిన మరు క్షణమే ఇక లోపలనే చంపేస్తుర్రు. అట్లా కాకుండా ఆ అమ్మాయిలని రక్షించండి. ఇంకా ఏంటంటే సరే అమ్మాయి పుట్టిన తర్వాత కూడా సమాజంలో ఎట్లా జరుగుతుందంటే బయటికి వెళ్తుంది చదువుకోనికి, బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే చూసేటోడు ఒక మంచి ఉద్దేశంతోనే చూస్తే మంచిగా ఉంటుంది. చాలా ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ఆడపిల్ల అన్న చులకన కాకుండా ఒక్కసారి మాకంటూ అవకాశం ఇస్తే మేము కూడా మొగళ్ళకి ఏ మాత్రం తగ్గము అని చెప్పేసి నిరూపిస్తామన్నా. ఖచ్చితంగా అర్థం చేసుకొని మాకంటూ కొంచెం స్వేచ్ఛనిచ్చి మమ్మల్ని కూడా బ్రతకనిస్తే చాలా రుణపడి ఉంటామన్నా అందరికీ. అక్క కూడా ఒకటే అడుగుతున్నది ఏంటంటే ఆడపిల్లలకు ఒక్కసారి ఒక అవకాశం ఇయ్యి, అవకాశం ఇస్తే మేమేందో మేము చూపిస్తాం, చూపించకపోతే తర్వాత మీరు ఏం చెప్తే మేము అది వింటామనే దానికి అక్క చెప్తున్నది. ఒకసారి ఆడవాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జర బతుకమ్మలు వస్తున్నాయి బాగా. ఇంకా బతుకమ్మకు సంబంధించిన పాటలు ఏదన్నా అమ్మలక్కల కోసం జర రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ రామానంది ఉయ్యాలో రాగమెత్త రాగ ఉయ్యాలో మితి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో బాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పచ్చ పచ్చయి గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయి పరతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లయి గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నారసింహ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నారసింహ గుళ్ళు ఉయ్యాలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా ఎండి బిందా తీసుకవెలది నీళ్ళకు పోతే ఎండి బిందా తీసుకవెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన రాయి బిందా తీసుకరమని నీళ్ళకు పోతే రాయి బిందా తీసుకరమని నీళ్ళకు పోతే రాములో రెదురాయేనమ్మో ఈ వాడలోన రాములో రెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బతుకమ్మ అంటేనే ఫస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేదే పాట. ఎన్ని బతుకమ్మ పాటలు రాని మొట్టమొదటిగా బతుకమ్మ పండుగ స్టార్ట్ అయ్యేది
ఈ పాటతోటే ఇంకా ఒకటి మంచి మాస్ ఉన్న పాట ఒక్కటి మనోళ్ళ కోసం జర్ర వదులు. అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్త మామలు సారబోయంగా అత్త మామలు సారబోయంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారబోయంగా తల్లిదండ్రులు సారబోయంగా ఏసో 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 నాలమేనా మరదలా ఏలు బట్టి పూలు తిరుగుదామేనా ఈ మరదలా అడ్డెడు అడ్డెడు అరరే అడ్డెడు 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 అల్లి పూలు అత్త మామలు సారబోయంగా అత్త మామలు సారబోయంగా జీలకర్ర బెల్లం కలిపి నెత్తి మీద పెట్టంగా నీ మెత్తని కాలు దొక్కంగా దేవాన దేవుళ్ళందరూ మన దిక్కు చూడంగా నీ మెల్లో పుస్తే గట్టంగా బతుకంగా పచ్చగా ఉండాలా అని పసుపు బియ్యము ఓయంగా ఇంటికి చిన్న కోడలు వాని కంటికి రెప్పోలే చూసేరే అడ్డెడు అడ్డెడు అర్రరే అడ్డెడు 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 అల్లి పూలు అత్త మామలు సారబోయంగా అత్త మామలు సారబోయంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారబోయంగా తల్లిదండ్రులు సారబోయంగా ఏసో 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 నాలమేనా మరదలా ఏలు బట్టి పోల తిరుగుదాము రాయే మరదలా ఏలు బట్టి పోల తిరుగుదాము రాయే మరదలా ఏలు బట్టి పోల తిరుగుదాము రాయే మరదలా. అంటే మీ ఆయన పెళ్లి ఇట్లా చేసుకుందాము అట్లా చెప్పి పాడుతున్నట్టు పాట పాడిన మొత్తానికి. ఇక లాస్ట్ చివర్లో ఇక ఒక ముచ్చట మనోళ్ళ కోసం ఒక ముచ్చట చెప్పేసి ఇక ఒక పాట లాస్ట్ ఒక పాట చెప్పేస్తే ఇక మనం అందరికి దండాలు చెప్పే టైం దగ్గర అయింది. చెప్పేస్తాం ఇక ఒక్క పాట ఇక లాస్ట్. నాకు అంటే పాటలు వినగానే ఫస్ట్ అయితే నాకు మా నాన్నే గుర్తొచ్చాడన్న. నాకు ఆయన నుండే వచ్చింది. అంటే మా నాన్నమ్మ పాటలు పాడుతుండే. నాకు తెలివి ఉన్నప్పుడు అంటే చిన్న ఉన్నప్పుడు ఆమె ఒక స్టేజ్ పైన ప్రోగ్రామ్ చేస్తుంటే చూసిన నేను. అంటే వాళ్ళ నుండి వచ్చింది కాబట్టి చిన్న పాట అన్న, జస్ట్ 2 లైన్స్ అంతే. మీ నాన్న స్టేజ్ల మీద పాటలు పాడేది అంటే మీ నాన్న కూడా పాటలు పాడుతుండే స్టేజ్ల మీద. ఆయన మంచి డప్పిస్ట్. మా నాన్నమ్మ పాటలు పాడుతుంది. ఈ ఒక్కసారి ఆ పాట పాడు ఇక. వంశధారగా వస్తుంది పాట హంస రాగాలు తీస్తున్నా నోట వంశధారగా వస్తుంది పాట హంస రాగాలు తీస్తున్నా నోట. జస్ట్ 2 లైన్స్ అన్న. అది నేను నార్మల్గా అంటే విన్నా అంతే. ఇక లాస్ట్ ఇక మనం దండాలు చెప్పే టైం దగ్గర పడ్డది కాబట్టి ఇక అక్క ఇట్లే ఇక చాలా ప్రోగ్రాములు చేయాలి, మంచిగా ఆమె అనుకున్న గోల్స్ రీచ్ కావాలని మన ఛానల్ తరపున కోరుకుందాము. ఇక అక్క పాటలు ఎట్లా పాడిందో ఇక జర కింద ఉంటాయి చూడు కామెంట్లు, ఇట్లల్లా మీరు ఎప్పుడు జర మంచిగా వాడిందా లేకపోతే ఎట్లా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకునేది ఉంటే జర్రగా అవి కామెంట్లలో పెట్టురు నాయన, మీకు పుణ్యం వస్తుంది. ఇక గట్లే ఇక చూసి ఉత్తాగా ఓకుర్రి, జరగా పక్కనున్న బెల్ బటన్ అది గంట బటన్ అంటారుగా, జర సబ్స్క్రైబ్ చేసుకోర్రి. జర ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక మేము పెట్టేది ప్రతి ప్రోగ్రామ్ ఇక మీకు అప్పుడే టంగుమంటుంది. ఫోను నెట్ ఆన్ చేసినప్పుడే పని టంగుమని కనిపిస్తుంది. జర్రగా అది ఒత్తి చూస్తే జర్ర ఎవరు మనోళ్ళే ఉంటుంది అంతా ఎక్కడెక్కడోదేమో మనము మన పాలమూరు మన తెలంగాణ మన చుట్టుపక్కల తెస్తాము. ఇక అక్క కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం. ఇక ఇలాగే ఇంకే ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అందరికీ దండాలు. శనార్థంలో మళ్ళీ ఇంకొక గెస్ట్ తోటి మీ ముందుకు వస్తా.